ఆంధ్రప్రదేశ్లో రైతులకి ఎవరన్నా దగా చేసి మోసం చేశారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చిన్నాభిన్న వ్యవస్థని ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే రైతుని ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. అసలు రైతు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు. ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు గెలిచిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం ఆయన అండగా తోడుగా నిలబడ్డారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమాత్రం నిజాయితీ ఉందా మీలో? ఈరోజు పత్రికా సమావేశంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు గురించి, ఏ విధంగా ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించే విధానం గురించి చాలా చులకనగా మాట్లాడాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే రోజు 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్నులు. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖున మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మీరు చెప్పే లెక్క ఏంటి, మా లెక్క ఏంటి? ఎక్కడున్నారు అసలు మీరు? పరిపాలన చేతగాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు.